పొద్దున పెట్టి బయటకు వచ్చి ధైర్యంగా చెప్పే ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు పూడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే ఇప్పటికీ ఎవరైనా సరే ఆ పథకాలను కొనసాగించి వాళ్ళ పబ్బం గడుపుకోవాల్సిందే తప్ప మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా. ఇది ఆయన ఒక కేవలం సినిమాలోనే కాదు, ఒక రాజకీయ హీరోగా కూడా నిరూపించుకున్నారు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన పేదవాడి ఎరిగిన అన్న ఆయన, పేదవాడి ఆకలి ఎరిగిన అన్న ఆయనే. అలాగే జనత భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు అండగా నిలిచిన ఆడపడుచులకు ఆర్థిక బలం చేకూర్చిన అన్న కూడా ఆయనే. ఇలా మరి ఆయన పథకాల గురించి అందరికీ తెలిసినవే. అది ముందుగా అసలు కూడు గుడ్డ అవసరాలను తీర్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అన్నాడు మహిళలకి మరి ఆస్తుల్లో సమానోక్యుడు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క పక్కా ఇళ్ల నిర్మాణం అయితే ఏంటి, కాంక్రీట్ ఇళ్ల నిర్మాణం అయితేనేమి, అలాగే ఈ మండల వ్యవస్థ స్థాపించడం అయితేనేమి, ప్రజల వద్దకు పాలన తీసుకోవడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రైతులకి 50 రూపాయలకి ఒక యూనిట్ హార్స్ పవర్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, అలాగే భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతీయ పథకం మొదలు పెట్టడం అయితేనేమి, అలాగే సహకార సంఘాల కింద ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ అందరికి కూడా, రైతులందరికీ కూడా అన్ని అవసరాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఇవన్నీ ఎన్నో ఆయన సంస్కరణలు చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్లు మహిళలకు 9%, బీసీలకు 20% అయితేనేమి, ఎస్సీ సర్కారియా కమిషన్ ఏర్పాటు చేసి వాటిలో సిఫార్సును అమలు చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో ఈ జోగిని లేకపోతే దేవదాసి ఏదైతే దురాచారాలు ఉన్నాయో మన సంఘంలో వాటిలన్నింటినీ నిర్మూలించడం అయితేనేమి, ఇలాంటివి. అలాగే తెలుగు గంగా, హెచ్ఎన్ఎస్ఎస్, అందరినీ సుతల సమంతి అయితేనేమి, లేకపోతే గాలేరు నగిరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. ఇలాంటివి ఎన్నెన్నో చేశారు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి మానస పుత్రికని తెలుగుదేశాన్ని అంతే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు, నడుపుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఈ ప్రపంచంలోని ఏ పార్టీకి లేదు. దీన్ని ఒక పార్టీ అనే దానికంటే కూడా ఇదొక వ్యవస్థ. తెలుగుదేశం అన్నది ఒక పసుపు కుటుంబం. ఇంతకు ముందు చెప్పాను నేను పసుపు కుటుంబం అని. అలా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. ఆనాడు బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే తాడిది పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, ఎవరైతే ఈ యొక్క అధికారంలో పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేతునిచ్చి తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్నెన్నో కార్యక్రమాలు. మరి చంద్రబాబు నాయుడు గారు విద్యకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడున్న ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో విద్యాశాఖ మంత్రి కాబట్టి కొంచెం విద్య అంటే ఏంటో కొంచెం తెలియాలి ఆయనకి. ఎందుకంటే ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు, ఏదో అర్థం కాదు అసలు ఏం మాట్లాడుతున్నాడు. కాదయ్యా అని జనం తిరగబడితే నేను అనలేదే అన్నది మాత్రం బాగా స్పష్టంగా చెప్తాడు. నేను అలా అనలేదు అని. అది విద్యకు సంబంధించింది కాబట్టి ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి గురుకుల పాఠశాలలు అయితే ఏమి, లేకపోతే కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, మహిళా యూనివర్సిటీ మహిళలకి తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు మహిళల అభ్యున్నతి కోసం చేశారు, విద్య కోసం. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు ప్రాధాన్యత విద్యకే ఇచ్చి, అలాగే ఆయన 1 కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే మండలానికి ఒక జూనియర్ కాలేజు,
అలాగే డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ఇలా ఎంతో రామారావు నాడు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్న ధనవంతులకే పరిమితమైన ఉన్నత విద్యను ప్రజలకు అందించారు ఈ ఇద్దరు మహానుభావులు. అలాగే మహిళలకి రిజర్వేషన్ 33%కి పెంచారు. అలాగే బీసీలకి 50% స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకి ఉద్యోగాల్లో, అలాగే ఈ యొక్క రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో 33% ఇవ్వడం జరిగింది. బస్ కండక్టర్లుగా నియామకం చేయడం జరిగింది. అలాగే మహిళా సాధికారత కోసం ఈ డ్వాక్రా మహిళా గ్రూపులు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు.